సింగపూర్లో తమ కుటుంబానికి ఎలాంటి ఆస్తులు లేవని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్యాకేజీకి చట్టబద్ధత ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నెల్లూరు నగరంలో పర్యటించిన లోకేష్ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. తప్పు చేస్తే రేవంత్ రెడ్డి అయినా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే వైసీపీ అధినేత జైలుకు వెళ్లి వచ్చారు కదా అని ప్రశ్నించారు. సీఎంలో మంత్రులు అందరూ పేదవాళ్ళు రావాలి సార్. చెప్పారు ఇప్పటికి చంద్రబాబు నాయుడు ఈ పక్క జగన్ అన్నారు. జగన్ ఏమని ముద్దాయి అన్నారు, మీ పక్క రేవంత్ రెడ్డి ఏమని ముద్దాయి కదా. రేవంత్ రెడ్డి ఆ రోజు ఏమని ముద్దాయి కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు ఓటు వేయాలని మొదలు ఎవరు వచ్చినా ఇంతే సార్. ఇప్పుడు